చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాం. టైం వచ్చేసి 4:47 అవుతుంది. వాకింగ్కి వెళ్తున్నాం 4:40. మా సార్ కూడా వస్తున్నారు. సరే చల్లగా ఉంది. డైలీ ఏం కాదండి, 3 days నుండి వెళ్తున్నాము. డైలీ ఏం వెళ్ళట్లేదు, 3 days నుండి స్టార్ట్ చేసాము. చాలా చల్లగా ఉంది. దాలి దాలి कहाँ जाता क्या? అమ్మ ఎంత చల్లగా ఉందో బయట, చాలా చల్లగా ఉంది. ऐसे जाके सांगे अच्छा చూసారా, సన్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. సార్ వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ వాకింగ్ కూడా ఉందండి మా ఇంటి దగ్గరలో. ఓన్లీ నేను మా సారే ఉన్నామండి ఇక్కడ. చల్లగా ఉంది చూడండి. ఇప్పుడే సన్ బయటకు వస్తుండు. ये करो पप्पू, अच्छा रहेगा. ये करो, एक करो जाएंगे. మా వారు ఎక్సర్సైజ్, మార్నింగ్ ఎక్సర్సైజ్. ఇంటికి రాగానే ఇక వేడి వేడి టీ పెట్టాను, అల్లం టీ. ఆహా, ఇక మంచి బాగా మరిగించాలి, లేకుంటే ఆ ఫ్లేవర్ అన్నది బయటికి రాదు. అల్లంలో ఉన్న ఫ్లేవర్ మొత్తం టీలో రావాలి కలిసిపోయాక. ఇప్పుడు బాగా మరిగిపోయింది అనిపించింది. నేను మా సారు మార్నింగ్ ఇలా టీ తాగితే కానీ ప్రశాంతంగా ముందుకు వెళ్ళలేం. తాగకూడదంట, కానీ అంత చలిలో వెళ్ళొచ్చాక తాగాలనిపించింది. నేను మా సార్కి టీ పోసేసానమాట. ఇద్దరం. ఆ చిన్న కోప్ ఏమో నాదండి, ఆ పెద్ద కోపు మా సార్ది. ఇక టీ మరిగిపోయింది, పోసేసాను కదా. చిన్న కోపు నేను తక్కువ తాగుతాను, మా సార్ ఎక్కువ తాగేస్తారు. తర్వాత పిల్లలకి టిఫిన్ రెడీ. మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నారు, టైం అవుతుంది. ఇక తొందరగా మా బాబు, చిన్న బాబు 7:30కే అండి. ఇక ఉడి ఇక ఇడ్లీ చేస్తున్నాను అన్నమాట. ఇడ్లీ వేస్తున్నాను, టిఫిన్ రెడీ. రైస్ మొత్తం అయిపోయింది. నేను కింద కూర్చొని ఏదన్నా చేస్తాను చెప్పాను కదా. ఇక వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇక లంచ్ బాక్సులు కూడా అప్పుడే కట్టేస్తాను. తొందరగా ఇద్దరు వెళ్ళిపోతారు. చిన్న బాబుకి ఏమో 7:30కి, పెద్ద బాబుకి 8:30కి అండి. వాళ్ళ డాడీ కూడా అప్పుడే వెళ్ళిపోతారు. మా సారు ఇంకా 9కి వెళ్ళిపోతారు. ఇంక ఇద్దరికి తొందర బాక్సులు కట్టేస్తున్నా. వేడిగా ఉంది. కర్రీ వచ్చేసి సొరకాయ కర్రీ అండి.
కూర సొరకాయ కూర పాలు పోసి చేస్తాను. మా సైడ్ పాలు పోస్తాము. కొంతమంది సొరకాయలో పాలు పోస్తారని అడుగుతారు, కానీ మేమైతే సొరకాయలో పాలు పోస్తామండి. బీరకాయ సొరకాయలో పాలు పోస్తాము. అప్పుడప్పుడు గోకరకాయ అంటే గోడి చిక్కుళ్ళు వాటిలో కూడా పాలు పోసి వండుతాను. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. బాక్స్ కట్టేస్తున్నాను. అసలు మార్నింగ్ అయితే ఎంత అసలు తొందర అటు వాకింగ్ చేసి వచ్చానా చలిలో, ఇక మళ్ళీ వంట రెడీ చేయాలి. మా పెద్ద బాబుకి చిన్న బాబుకి డైలీ ఎగ్ పెట్టేస్తాను, కానీ ఈరోజు కుదరలేదండి. ఎగ్స్ అయిపోయాయి. ఎగ్స్ కాస్ట్ కూడా 210 అంట ట్రే, ఫుల్ కాస్ట్. ఎగ్స్ కూడా వదలలేకపోతున్నాం. మొన్నటిదాకా కూరగాయలు చుక్కలు చూపించినాయి, ఇప్పుడు నాన్ వెజ్ చుక్కలు చూపిస్తుంది. కార్తీక మాసం అయిపోయింది కదా, ఇప్పుడేం నాన్ వెజ్ చుక్కలు చూపిస్తున్నాయి. 210 అంట ఎగ్స్. ఏం తినేలాగే లేదు. ఇక అలా కూసేపు బయటకు వచ్చాను, ఎండలో కూసేపు కూర్చుందాము, బాగా వణుకొస్తుంది. కూరగాయలు తీసుకొని ఈవినింగ్కి కట్ చేద్దామని కిందకు వచ్చాను. మొన్న తెచ్చాను చూడలేదండి, కానీ నాకు గుర్తొచ్చింది ఇంకొక ఆకురగాయలు ఉన్నాయి కదా కవర్లో అని. హాయ్ అక్కి బాబు, హాయ్ చెప్పు. ఇట్రా హాయ్ చెప్పు, మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. ఓ ఆంటీ, ఓ చర్చికి వెళ్తున్నారా? రేపు బండి దూరం పెట్టండి రోజు. ఆహా, నైటు మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చారు కదా, చలిమంట దగ్గర ఉంటే నేను కూడా నాకు కంటెంట్ దొరికింది కదా అని ఈవినింగ్ నైట్ టైంలో 8 అవుతుంది, 8:30 అవుతుంది. మా పిల్లల ఫ్రెండ్స్ ఉంటే ఇక నేను వీడియో తీసుకున్నాను. వాళ్ళు ముచ్చట్లు వింటున్నాను అనమాట, యూత్ ముచ్చట్లు. ఇప్పుడు దాకా బండ్లు ఉన్నాయి కదా, ఫ్రెండ్స్ వచ్చారు. మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నేను కూడా వీడియో తీస్తున్నాను వాళ్ళకి చూసుకుంటూ. చూసారా ఎంత చల్లగా ఉందో. ఈ చల్లదనానికి చలిమంట ఇప్పుడు నుండే స్టార్ట్. చలిమంటలు ఎంతో బాగుంటుందో కదండి. నాకు ఇష్టం ఇంత చలిలో చలిమంట.